సో మొట్టమొదటిగా యేసు ప్రభు పేరిట మీ అందరికీ శుభములండి. సో మీరు రావడం మాకు ఎంతో ఆనందకరము. ఒకసారి మీ పక్కన వాళ్ళని తట్టి ఇలా చెప్పగలుగుతారా, మీరు రావడం ఎంతో ఆనందకరం అనేసి? పక్కన వాళ్ళతో మాట్లాడి చెప్పండి, మీరు రావడం మాకు ఎంతో ఆనందకరం అని చెప్పండి. ఎస్, ప్రైజ్ లార్డ్. చెప్పండి, నీకు కావలసిన వాక్యము ప్రభువారు నీకు ఇవ్వబోతున్నారు. ప్రభు నీతోనే మాట్లాడబోచున్నాడు. ప్రైజ్ లార్డ్. నేను గట్టిగా నమ్మే ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో మనకి దేవుని మాట ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ టు ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని యొక్క వాక్యము అన్ని జవాబుల కన్నా పైన జవాబు దేవుని యొక్క వాక్యం అండి. హల్లెలూయా. అందరికి తెలుగు అర్థమవుతుందా, లేకపోతే ఇంగ్లీష్లో వాక్యం చెప్పమంటారా, లేదా హిందీలో వాక్యం చెప్పమంటారా? ఇవన్నీ కదా పాస్టర్ గారు భాషలో వాక్యం చెప్పమంటారా? ఓకే, హల్లెలూయా. సరే అండి, ఈరోజు నేను ఎక్కువసేపు వాక్యం మీతో పంచుకొని కానీ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు అయితే నేను పంచుకుంటాను. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లాంగ్, but it is going to be short and sweet, but it is very very important. Hallelujah. సరే, అందరూ ఒకసారి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుండి 13 వచనముల వరకు అందరు చూద్దాం. బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 29 వర్సెస్ 11 to 13. చదువుతారు ఎవరైనా సరే. నేను 1, 2, 3 అంటాను, అందరు చూద్దాం. మనం 11 నుండి 13 వచనం వరకు మనం చదువుతున్నాం. ఓకేనా? లెట్స్ గో. 1, 2, 3. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఎ ఫ్యూచర్. దెన్ యూ విల్ కాల్ అపాన్ మీ and come and pray to me. I will listen to you. You will seek me and find me when you seek me with all your heart. Hallelujah. సరే, తెలుగులో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కొంచెం ప్రణిత కొంచెం గట్టిగా చదవా. చూడండి, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే, ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే ఎవరి వాక్ అంట? యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. హల్లెలూయా. సో మొదటిగా నేను ఏం చెప్పాలని ఆశపడుచున్నానంటే, ప్రభువు వారికి నీ మీద నా మీద ఆయన ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అంటే యూ మే బి పేరెంట్స్ యాక్సిడెంట్ బట్ నాట్ గాడ్స్ యాక్సిడెంట్. నేను మళ్ళీ చెప్తాను, ఏదో మన తల్లిదండ్రులు అనుకున్నారని మనం ఈ లోకంలోకి రాలేదండి. ప్రభువు వారు అనుకున్నారు కాబట్టి మనం ఈ లోకంలోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. సో పక్కన వాళ్ళని చూసి చెప్పండి, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితానికి ఆయన ఒక గొప్ప ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎటువంటి ప్లాన్స్ మీకు తెలుసా? యు నో వాట్ ఆర్ ద ప్లాన్స్ గాడ్ హ్యాస్ ఫర్ us? అదే వాక్యం కంటిన్యూ చేద్దాం. ఆయన ఉద్దేశం ఎటువంటివి అంట? మంచివే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. సో ద ప్లాన్స్ వాట్ ద లార్డ్ హ్యాస్ ఫర్ యూ ఈజ్ ఫర్ అవర్ గుడ్ బట్ నాట్ టు హార్మ్ us. ప్రభువారు ప్రణాళిక కలిగి ఉన్నారు. అవి ఎటువంటి ప్రణాళికలు అంట? మంచివే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభువారు మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. అవి మంచివే. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు? నాకు తెలుసు అని చెప్తున్నారు ఆయన. హల్లెలూయా. I know the plans I have for you. మళ్ళీ చదువుమా ఫ్రమ్ ద బిగినింగ్. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన
సంగతులను నేను ఎరుగుదును. దట్స్ గుడ్, చాలు. ప్రభువారు ఏమంటున్నారు? మీ పట్ల నాకు ఒక ఉద్దేశం నేను కలిగి ఉన్నాను, ఆ ఉద్దేశము చాలా మంచిది. ప్లస్ ఆయన ఏమన్నాడు? ఆ ఉద్దేశము నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నారు. హల్లెలూయా. సో రెండోదిగా నేను ఏం చెప్తున్నాను తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు నో ద లార్డ్ ఫస్ట్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటే ఎవరో నువ్వు తెలుసుకోకుండా ఆయన నీ మీద ఉంచిన ఉద్దేశాలను నువ్వు తెలుసుకోలేవండి. హల్లెలూయా. సరే, మరి ఇప్పుడు ఏ విధంగా మన ఉద్దేశాలు తెలుసుకోవచ్చో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీరందరూ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాక్యం ఇంటి రాసుకుంటున్నారా? హల్లెలూయా. సో ఐ హావ్ టోల్డ్ యూ దట్ God has great plans for you, and the plans are the plans of peace, and the plans are known by the Lord himself. మళ్ళీ తెలుగు చెప్తాను. ప్రభు వారికి మీ పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు, అవి మంచి ఉద్దేశములు. ఆయనకి మాత్రమే ఆయన తెలుసుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో నేనేమన్నాను? ఆ ప్రణాళికలు మీరు తెలుసుకోవాలంటే ఎవరిని తెలుసుకోవాలని చెప్పాను? ప్రభు వారిని తెలుసుకోవాలని చెప్పాను. హల్లెలూయా. సో ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఓకేనా? మొదటిగా ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఆర్ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మన పైన ఉన్న ప్రణాళికలను ఎక్కడ బయలుపరిచాడంటే దేవుని యొక్క వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. మనం ఎదుగుతున్నప్పుడు మనకున్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రభువారు మనకు కనపడ్రు, ఆయన అదృశ్య దేవుడు. ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళికలు మనం తెలుసుకోవాలనుకున్నా ఈ చిన్న మెదడుకి సాధ్యం కాదు. అవన్నీ చాలా ఆశ్చర్యకరములని మనం పక్కన పెట్టేసాం. హలో, మనం తెలుసో తెలియకుండా బోల్డ్ పాటలు పాడేవాళ్ళం. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు, యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఈజీగా మోసపోయాము. అంటే మనకి సరియైన ప్రత్యక్షత లేకుండా మనం ఏమనుకున్నామంటే ప్రభు చేసే కార్యములు మనకి అవి కంటికి కనబడవు, ఇంకా హృదయానికి మనకు అర్థం కావని పక్కన పెట్టేస్తాం. కానీ అదే బైబిల్ గ్రంథంలో అదే వచ్చిన తర్వాత ఏమంటుంది తెలుసా? కానీ దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రణాళికలన్నీ మనకి బయలుపరచబడ్డాయి అంట. ప్రైజ్ ది లార్డ్. విన్నారా నేనేం చెప్పాను? దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క క్రియలు అవి మన హృదయానికి అగోచరం కాదండి. ఎవరికైనా అర్థమవుతుందా? వింటున్నారా? అందరూ నా వైపు చూడండి. మీరందరూ చూడడానికి చాలా చాలా చక్కగా ఉన్నారు. అందరూ నా వైపు చూడండి. మీ కన్నులు నా మీద ఉండాలి. నేను చెప్పిన కొన్నిసారి ప్రసంగం చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ పెడతారో మీ హృదయంలో తెలియని ఒక గొప్ప మార్పు జరుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జస్ట్ ఫోకస్. సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ ఈస్ అబౌట్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో నేనేమంటున్నాను? దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. అసలు ఎందుకు తెలుసుకోవాలి? వై యు వాంట్ టు నో ద గాడ్స్ ప్లాన్? హలో, నేను మాట్లాడుతాను మీతో. వై వీ హ్యావ్ టు నో? అందుకే నేను ఎలా మొదలుపెట్టానంటే ప్రేమతో మొదలుపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మనం ఎక్కువ ప్రేమిస్తాం అని ఏం చేద్దాం అనుకుంటాము? వాళ్ళకి ఇష్టమైనది చేయాలని ఇష్టపడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ యజమానుడికి మటన్ బిర్యానీ ఇష్టం అనుకోండి, మీరు ఏం చేస్తారు? రోజు చేయకపోయినా అరే మా యజమానుడికి ఈ మటన్ బిర్యానీ అంటే ఇష్టం కదా అని ఏం చేస్తారు? మీరు అది చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఒకానొక రీజన్ ఏంటంటే ప్రభువారు మన మీద చూపించలేని, మనం అనుభవించలేని ఆ ప్రేమ ఎంతో చూపించాడు. ఇప్పుడు మనమేం చేస్తున్నాము? ఆయన తిరిగి ప్రేమించడానికి, ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. హల్లెలూయా.
నేను నా జీవితంలో అనేక సంవత్సరాలను కనిపెట్టాను. ప్రభువా, నీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియపరచు ప్రభువా. ఎందుకంటే ఐ లవ్ ద లార్డ్. ప్రభువా నన్ను ప్రేమిస్తున్నారు, నేను కూడా ఆయన ప్రేమిస్తున్నాను. మరి ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో నేను కూడా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ నాకు అర్థమైందండి, మన ప్రయత్నాలన్నీ ఏవి కూడా వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను మొదటిగా దేవుని యొక్క ప్రణాళికలను ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా దేవుని యొక్క ప్రణాళికలను మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడండి అందరూ, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఓకేనా? పక్కన ఎంతమంది గోల్ చేసినా పట్టించుకోకండి. ఐఎమ్ ఫోకస్డ్. నన్ను చూడండి, నేను బాగున్నానండి, మీరు బాగున్నారు. వాక్యం అంటుంది మనం అందరం ఆయన రూపంలో ఆయన పోలికలో ఉన్నామండి. హల్లెలూయా. పక్కన నుంచి చూసేలానండి, అమ్మ నేను చూస్తున్నప్పుడు యేసుప్రభుని చూస్తున్నట్టుగా చెప్పండి. అబ్బా ఇంత అందంగా ఉన్నారేంటండి మీరని చెప్పండి. మీరు వేసుకున్న వస్త్రాలు చాలా బాగున్నాయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వీ హ్యావ్ టు లర్న్ టు అప్రిషియేట్ అదర్స్. అది ప్రభువుకి ఇష్టం అండి. మనం ఎప్పుడైతే ఇతరులని మెచ్చుకుంటామో ప్రభువు దాన్ని ఇష్టపడతారండి. హల్లెలూయా. నీ డ్రెస్ అంతా బాగుంది, అదేంటి చుప్పలలో వేసుకున్నావు? అంతేగాని మంచి నువ్వు పట్టించుకోక ఏదైతే బాగాలేదో దాన్నే చూస్తున్నావు. హల్లెలూయా. నేను దేర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ టు అప్రిషియేట్. హల్లెలూయా. అంత బాగుంది పాస్టర్ గారు, మీ పొట్ట కొంచెం ముందుకు వచ్చేస్తుంది. అంత బాగుందన్నారు, కొంచెం ఎప్పుడైనా అప్రిషియేట్ చేసావా? హల్లెలూయా. ఏంటను మనందరము లావుగున్నా, సన్నగున్నా, తెల్లగున్నా, నల్లగున్నా, పొట్టుగున్నా, పొడుగున్నా ఆయన రూపంలో ఉన్నమాట. ఆమెను చెప్తాను అనుకున్నాను నేను. మీరు వెళ్ళి పలుకుని చూడండి, ప్రభువుని అలాగే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో దైవజనులు ఇలా అంటారన్నమాట, ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ మై ప్రీచింగ్ ఇట్స్ ఓకే, బట్ ఐ ఎంజాయ్ మై ప్రీచింగ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఫ్రమ్ రేనాడ్ బోంకి. రేనాడ్ బోంకి అని గొప్ప దేశం అన్న విషయం ఏంటి తెలుసా? నేను వాక్యం ప్రసంగం చేసేటప్పుడు మీకు ఇష్టపడరేమో, పర్లేదు, నా వాక్యం నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, లర్న్ టు అప్రిషియేట్ అదర్స్, అదేవిధంగా లర్న్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలా శబాష్ ఇలా చచ్చుకొచ్చావని నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా? లేకపోతే ఇలా చెప్పుకోండి, ఇలా చేసి తీసుకోండి, భలే పని చేశారు చచ్చుకొచ్చి అని చెప్పు. పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం వచ్చి డబుల్ ఆశీర్వాదం అండి. సాయంత్రం వచ్చిన వాళ్ళు కూడా డబుల్ ఆశీర్వాదం. హల్లెలూయా. పాస్టర్ గారు మనం మేము పొద్దున వచ్చాము, వీళ్ళు సాయంత్రం వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి తేడైంది పాస్టర్ గారు. తేడా మనుషులు చేస్తారు, ప్రభువారు చూడరండి. నేను మంచివాడిని మీకు కడుపు నొప్పుకుందా అంటారు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు ఎవరి యొక్క సామర్థ్యం బట్టి వాళ్ళు టాలెంట్స్ ఇస్తారండి. ఓకేనా? సో నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా ఎవరితో కూడా నువ్వు కంపేర్ చేసుకోక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను మొదటిగా చెప్పిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా మనకు తెలియపరచబడతాయి అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా మనకి తెలియపరచబడతాయంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఎవరు సంచరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయమును ఎవరి మనసును ఎరిగి ఉంటాడు తెలుసా? నీ గురించి నీకే బాగా తెలుసా, పక్కన బాగా తెలుసా? హలో, ఇప్పుడు నా హృదయంలో ఉన్నాయని ఎవరు తెలుస్తాయండి? ఎవరు తెలుస్తాయి? నాకే తెలుస్తాయి. ఓకేనా? అడే ఇది ఎలా చెప్పాలి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీరు అర్థం చేసుకోవాలి, చాలా భలే ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నోస్ ద థింగ్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉన్నారు? ఓకే ఓకే. ఇప్పుడు నా గురించి నా ఆత్మకి తెలుసు, అంతేనా? ప్రభు వారి గురించి ప్రభు ఆత్మకి తెలుసు. ఆ ప్రభు ఆత్మ ఇప్పుడు నాలో ఉంది అంటే ఇప్పుడు ప్రభు ఉద్దేశం నాకు తెలుస్తాయండి. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను మొదటిగా చెప్పిన ఇస్ బీ రికార్డెడ్.
సో మొదటిగా చెప్తున్నాను, దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా మనకు తెలుస్తాయంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుని యొక్క ప్రణాళికలు మనకి ఏ విధంగా తెలియపరచబడతాయి అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా దేవుని యొక్క ఉద్దేశాలు మనకి ఏ విధంగా తెలియపరచబడతాయి అంటే మన యొక్క సేవకుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వారి యొక్క జీవితంలో ఏమనుకుంటారంటే నాకు ప్రభువు ఉంటే సరిపోతుంది, నాకు వాక్యంతో సేవకులతో పని లేదని అనుకోండి. నువ్వు అప్పటికే 100 కిలోమీటర్ పరిగెత్తవలసి నువ్వు 10 కిలోమీటర్లు ఆగిపోతావు. విన్నారా? అంటే ప్రభు ఏ విధంగా నీకు సహాయం చేయడం ముందుకు వచ్చినా ఆ సహాయం నువ్వు పొందుకో, అది నీకే అడ్వాంటేజ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, బికాస్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ రిఫరెన్స్ మీకు చూపిస్తలేదు. దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము యొక్క పరిచర్య నిమిత్తము ఆయన అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, బోధకులను, కాపరులను సంఘంలో నియమించారంట. హల్లెలూయా. అంటే మీ పైన ఉన్న సేవకులు మీ యొక్క అడ్వాంటేజ్. హల్లెలూయా. సే మై పాస్టర్ ఈజ్ మై అడ్వాంటేజ్. మై పాస్టర్ ఈజ్ వెరీ వెరీ అడ్వాంటేజ్ టు మీ. హల్లెలూయా. అంటే దైవజనులు ఏం చేస్తారంటే మన జీవితంలో ఉన్న కృపను, అభిషేకమును అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వైపు నడిపిస్తారు. హల్లెలూయా. So have you ever thought, Johnson, that you will be translating the messages? Have you ever been into that area? సో జాన్సన్ ట్రాన్స్లేషన్ బాగా చేస్తున్నాడు, కానీ జాన్సన్ కూడా తెలియదు నేను ట్రాన్స్లేట్ చేయగలనా అనేసి. until there was a time which has come. Praise the Lord. Brother Prem, have you ever known that you will be the teens and youth coordinator? బ్రదర్ ప్రేమ్ కూడా తెలియదు ఎప్పుడొకప్పుడు టీన్స్ అని కోఆర్డినేటర్ అవుతాను అనేసి. కానీ దేవుని సేవకులకు తెలుసు మీరు ఏమవుతారు అనేసి. జొనాథన్, హ్యావ్ యూ ఎవర్ నోన్ దట్ యూ విల్ బికమ్ ఎవాంజలిస్ట్ వేర్ ఎవరీవన్ కాల్స్ ఎవాంజలిస్ట్? నేనేమన్నానే సార్, ప్రభువారు నీ జీవితంలో ఆయన కలిగిన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తారంటే నీ పైన సేవకులు పెడతారండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నా బైబిల్ గ్రంథం వద్దు అనుకుంటున్నావో, దేవుని సహాయం వద్దు అనుకుంటున్నావు, సరే ఇది చెప్తాను, దీని లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి. అంటే నేను ఎదుగుతున్నప్పుడు విన్నాను వాడు కొంతమంది, నాకు దేవుడి జాలు ఎవరు వద్దు నాకు. ఓకే, అలాంటి వాళ్ళకి మాట్లాడంటారు. అసలు దేవుని వాక్యం కూడా సరిపోతుంది, నాకు ఏం వద్దు అంటారు. అలాంటి విన్నారు ఎప్పుడైనా? అసలు దేవుని యొక్క వాక్యం ఎవరు రాశారు? ఎవరు రాశారండి? ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు వచ్చి రాసేయలేదండి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే మనుషుల్ని ప్రేరేపించినప్పుడు మనుషులు రాశారు. అంటే నాకు ప్రభు తప్ప మనుషులు వద్దన్నారు అనుకో, మరి మనుషులు ఇచ్చే మెసేజ్ నీకెందుకు? ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి. 3 విషయాలు చెప్పాను నేను. దేవునికి ప్రణాళిక ఎలా తెలియపరచబడతాయి? వాక్యం ద్వారా. సో మరి దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఎక్కువగా మీరు నివసింపజేస్తున్నారా? ఆర్ యూ మేకింగ్ ష్యూర్ దట్ యు ఆర్ బీయింగ్ ఫుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎస్. సో అత్యధికంగా దేవుని యొక్క వాక్యమును మీకు హృదయంలో మీరు నింపుకోండి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మీరు పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. పొందుకుంటే ఏం చేయాలి? మళ్ళీ పొందుకోండి. పొందుకోవడానికి మళ్ళీ ఆయన రావడం జరగదు. ఉన్న వ్యక్తిలో మీరేం చేస్తారు? ఆయనకు స్పృహలోనండి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ పొందుకోవడం వేరు. హల్లెలూయా. ఒక్కసారి మీలోకి వస్తాడు, ఓకేనా? కానీ మీరేం చేయాలి? నిత్యము మీరు పరిశుద్ధాత్మకు పూర్ణంగా మీరు వండాలి. హల్లెలూయా. సో ఎక్కువగా వాక్యం ధ్యానించండి, దేవుని ఆత్మచేత నింపబడండి, మీ పైన ఉన్న సేవకుల యొక్క మాట మీరు వినండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు కొన్ని కరెక్ట్ చేసుకుని ఉందాం. మరి ప్రతిసారి నీ పైన ఉన్న సేవకులందరూ రైట్గా ఉండొచ్చా? వాట్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఏ రాంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఒకవేళ నీ పైన సేవకులు సరికాని వారు అనుకుందాం, వారిని వెంబడిస్తున్నావు, మరి అప్పుడు నీకు ప్రయోజనం కలుగుతుందా? ఎస్ అన్నో. సరే, సమూయేలు ఎక్కడ పెరుగుతున్నాడండి? దేవుని యొక్క మందిరంలో పెరుగుతూ అన్నాడు. అప్పుడు సంఘ కాపురి ఎవరండి? ఏలీ.
ఏలి కదా. మరి ఏలి ఎంత మంచోడండి, మంచిగా పరిపాలన చేశాడా? వాళ్ళ పిల్లలకు పెంపకం ఎలా ఉండేనండి? అంటే మనము ఈ విధంగా అర్థం చేసుకుంటే హీ వాజ్ ద రాంగ్ పర్సన్, ద రైట్ ఆఫీస్. ఎలా పిల్లల్ని పెంచాలో సరిగ్గా తను నేర్చుకోలేదండి. అందుకే వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోయింది. కానీ దేవుని సేవకుడే. ఒకరోజు సమూయేలు వాళ్ళ మమ్మీ వచ్చి ఏం చేస్తావు అంది, ప్రార్థన చేస్తావు అంది. ఈయన అనుకున్నారు, ఏంట్రా బాబు పొద్దున్నే తాగేసి వచ్చిందేంటి, అవతల పోమ్మా అన్నాడు. అప్పుడు అమ్మ అన్నది, నేనేం పొద్దున్నే తాగి రాలేదండి, ఎవరన్నా పొద్దున్నే తాగుతారా అని ఉన్నారు మరి తాగేవాళ్ళు. అయితే ఏం వచ్చానది, అండి ఎవరైనా తాగుతారంటే నేనే తాగలేదండి, నా హృదయాన్ని కుమ్మరిస్తుంది అని చెప్పింది. బాబా ఇది సో టచింగ్ అండి. కొన్నిసార్లు నువ్వు ప్రభువు పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీ ఇంటి వారైనా పక్కన ఏంట్రా పిచ్చోటనైనా అంటారు వీళ్ళు. హల్లెలూయా. నువ్వు మనుషులు పిచ్చిగా కనపడినా పర్లేదు, ప్రభువు దృష్టిలో నువ్వు చాలా శ్రేష్ఠుడు అండి. హల్లెలూయా. నేను నమ్మే ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా, లెట్ ద హోల్ వరల్డ్ సిఎస్ నీ రాంగ్ డైరెక్షన్, కానీ ప్రభు దృష్టిలో నువ్వు నేను రైట్ ఉంటే సరిపోతుందండి. హల్లెలూయా. వింటున్నారా? హీలింగ్ స్టీమ్స్కి వెళ్తున్నప్పుడు ఏం అభిషేక్ నీకు స్కూల్ లేదా, ఏం లేదా, ఎందుకు వస్తున్నావు మాతో పాటు, వాళ్ళు తెలియదు. నేను ఎవరైతే పిచ్చోళ్ళన్నా వాళ్ళే పెద్ద పిచ్చోళ్ళు. హల్లెలూయా. నిజం తెలుసా, వాళ్ళకి దే డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద గాస్పల్. ఈ యొక్క సువార్త పట్ల ఉన్న వాళ్ళకి అది తెలియదండి. హల్లెలూయా. సరే, 3 విషయాలు చెప్పాను కదా. మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక ఎలా తెలియపరచబడితే వాక్యం ద్వారా, రెండోది ఆయన ఆత్మ ద్వారా, మూడవది అంటే సేవకుల ద్వారా. ఓకే, సరే. ఈ సేవకుడి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాను నేను. ఏమన్నాను, ఈ సేవకుడు సరి కాని వాడే అనుకుందాం. అయినా సరే అమ్మ అలా ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఏమ్మా ఏం కోరుకుంటున్నావు అంటే, నాకు పిల్లోడు కావాలండి అంటే, సరే అమ్మ ప్రభు నీకు ఇస్తారన్నారు. సేవకుడు మంచివాడు కాదు, అయినా సరే సేవకుడు పలికిన మన ప్రభు ఏం చేశారు, నీ స్కూల్లో టీచర్ సరివాని కాక ఉండొచ్చు, నువ్వు ఎక్కడికి పని చేస్తున్న వాళ్ళు సరి కాని వారు ఉండొచ్చు, కానీ ప్రభు వారు వాళ్ళని కూడా ఉపయోగించుకుంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన లైఫ్లో ఎక్కడ డిసడ్వాంటేజ్ మనం కలిగి ఉంటాం. మంచులోనే దేవుని స్తోత్రం, చెడ్డలోనే దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా, ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగునని. హల్లెలూయా. నీకు ఉండాల్సింది ఇదే నా వాక్యం, నేను ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వస్తున్నా. హల్లెలూయా. ద ఎక్సలెంట్ వే అని చెప్పండి, ఎక్సలెంట్ వే అని చెప్పండి. తీయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఐ డైరెక్ట్లీ వాంట్ టు టచ్ ద బెస్ట్ పార్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము. ఎస్, చదువుదాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. సో అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది. సో 14th 1 ఎలా స్టార్ట్ అవుతుందమ్మా, మళ్ళీ చదువు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఓకే, పైన వస్తుంది చదువు. 12:31 13 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచుండును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట, చెప్పండి, శ్రేష్టమైనది ఏంటంట. ఓకే, ఇప్పుడు ఇంకో వచ్చిన చదువు, ఆఖరి వచ్చినాక 12:31 చదువు. చూడండి 12 ఎన్నో వచ్చిన చదువుతున్నాం, 31 చదువు. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపించున్నాను. సర్వోన్నతమైన, దీన్ని ఇంకోలా చదువుతాను, కొంచెం వెనక జరపండి. ఇన్ ద తెలుగు ప్లీజ్. నేను చదువుతున్నా, మీరు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కృపావరములలో
శ్రేష్టమైన వాటిని ఆసక్తిని అపేక్షించుడి. సో వీ హ్యావ్ టు డిజైర్ బీయింగ్ స్పిరిచువల్, వీ హ్యావ్ టు డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నెక్స్ట్ ఇదియు గాక, ఏంటి ఇదియు గాక, అదేంటిది? నేను చదివే విధానం మీరు చదువుతుంటే సర్వోన్నతమైన, చూసారా? సర్వోన్నతమైన అంటే ద ఎక్సలెంట్ వే, సర్వోన్నతమైన ఉత్తమమైన మార్గమును. హల్లెలూయా. ద బెస్ట్ వే, ద ఎక్సలెంట్ వే ఈజ్ ద లవ్ వే అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే ప్రభువు పట్ల, ప్రజల పట్ల నువ్వు ఏది చేసినా ప్రేమతో నువ్వు చేస్తే నీకు అన్ని మేలు జరుగుతాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇనిషియల్గా నువ్వు ప్రేమించేటప్పుడు వారిని మీద కోపంతో శాపాలే పలుకుతారేమో, కానీ ప్రభువు ఏం చేస్తారు సార్? ఆ శాపాలన్నీ ఆశీర్వాదం మారుస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మిమ్మల్ని శపించే వాళ్ళు ఉన్నారు మీ జీవితంలో? అన్న ఆశీర్వాదాలు మీకు. హల్లెలూయా. ఎవరైనా తిడతా ఉన్నారా? ప్రభు థ్యాంక్ యూ ప్రభు, ఇన్ని ఆశీర్వాదాలను బట్టి. హల్లెలూయా. యు విల్ హ్యావ్ ఆల్వేస్ పీపుల్, నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వంటే తిట్టన వాళ్ళు ఉంటారు. నువ్వేం పట్టించుకోక ప్రేమించుకొని వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. సో ద ఎక్సలెంట్ వే, ద బెస్ట్ వే ఈజ్ లవ్ వే. సర్వోన్నతమైన శ్రేష్టమైన మార్గము ప్రేమ మార్గము. హల్లెలూయా. ఎంతమంది తెలుసు విశ్వాసం ఓడిపోచేమో, ప్రవచనం ఆగిపోచేమో. ఓడిపోయింది ఏంటి తెలుసా? ఏంటంటే ఓడిపోయింది? సే లవ్ నెవర్ ఫెయిల్స్. సో ఒకసారి 13వ అధ్యాయంకి వెళ్దాం. ఇప్పుడు మీరు ఎలా చదవాలి సార్? మీరు పేరు పెట్టి చదువుకోవాలి. ఓకే, మన దేవుడు ఎవరండి? హూ ఈజ్ అవర్ గాడ్? సరే, ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి తెలిసిన వారు. వాట్ ఈజ్ లవ్ అండి? ప్రేమ అంటే ఏంటిది? వాట్ ఈజ్ లవ్? నేను చెప్పనా, నీ లైఫ్లో ఎప్పుడు దొరకదు సొల్యూషన్ దీనికి. ఎందుకంటే ఇట్స్ నాట్ వాట్ ఈజ్ లవ్, బట్ ఇట్స్ హూ ఈజ్ లవ్. విన్నారా? ప్రేమ అంటే ఏంటో కాదు, ప్రేమ అంటే ఎవరు. నా వాక్యం సెలవిస్తుంది, 1 యోహాను 4:8, దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఎవరైనా ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం 13వ అధ్యాయం 1వ వచనం అండి. లెట్స్ కంటిన్యూ. అందరూ చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, అంటే రహాల బాంది ఇలి బోందు రాదా డబ్బా, నేను టంగ్స్లో మాట్లాడినా, అయితే ఏం సార్ బాగున్నారా సార్ అని మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచెను గనగనలాడు తాళంన యుందును. హల్లెలూయా. భాషలో మాట్లాడుతూ కూడా నరకానికి వెళ్తావేమో. వింటున్నారా నేనేమంటున్నాను? ప్రేమ లేని వాడివైతే నువ్వు ఎవరు అంట? నువ్వు ఏంటంటే స్కూల్లో టంగ్ టంగ్ అని బెల్ల కొడతారు కదా, అది నువ్వు అంటున్నారు. అంటే దేనికి ప్రయోజనం కాదని చెప్తున్నారు. బట్ థ్యాంక్ ద లార్డ్. సరే, మిమ్మల్ని అందరినీ కొంచెం ఇలా నిరుత్సాహంలో నడిపించడం ముందు ఒక ఉత్సాహమైన వాక్యం చెప్తాను. బయలుదేరడం ఏం చెప్తున్నా సార్? దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉందండి. చెప్పండి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నదండి. ఆ ప్రేమను బట్టి నువ్వు అందరినీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు భరిస్తున్నావు. వింటున్నారా? ఎవరు అన్నారు అది ప్రేమ అంటే బలహీనత అన్నారు? లేదండి, ప్రేమ అంటే బలహీనత కానీ, ప్రేమ అంటే బలమై ఉన్నది మనకి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక చిన్న సైడ్కు నోట్స్ చెప్పనా, పాయింట్ చెప్పనా, నగెట్ అనుకోండి. డూ యూ వాంట్ యువర్ అనాయింటింగ్ టు ఇంక్రీజ్ అపాన్ యువర్ లైఫ్? మీ జీవితం అభిషేకం మీరు పెంచుకోవాలనుకుంటున్నారా? ఫాలో దిస్ వే. ఈ మార్గాన్ని మీరు వెంబడించండి. కంటిన్యూ చేద్దాం. ప్రవచించమంటారు రహాలబ్బా అంది. ఒక్క నిమిషం, వీఆర్ వెయిటింగ్ ఫర్ లవ్ ఈజ్ పేషెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బాబా, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? మనం ఈ లైఫ్ కోరుకుంటూ ఉంటాం. ప్రభు అంటే ఇది ఉండి నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడని చెప్పారు. ఒక మాట చెప్పనా, ప్రేమ లేకుండా నువ్వు పర్వతాలని కరిగించగలవు.
ఎలా అర్థమైంది అంటే ఏం పాస్టర్ గారు ఈయన అంత అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అని లైఫ్లో ప్రేమ లేదు. జరుగుతాయి, ఇక్కడ జరగవని చెప్తలే, కానీ దేవుని దృష్టిలో ఎవరు నువ్వు నథింగ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను యేసుప్రభు అయితే వచ్చేస్తున్నారండి. ఒకవేళ యేసుప్రభు రాకుండా మాకు పిల్లలు పుట్టి మా కుమార్తె ఇచ్చి వివాహం చేయాలనుకుంటే నేను ఎవరికి చేస్తాను తెలుసా? కంటిన్యూ చేద్దాం. అప్పుడు యుద్ధం లేండి మీరందరూ చూడండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. అంటే చూసారా, పేదవాళ్ళకి ఇస్తున్నారు ప్రతి ఒక్కరు, వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారని చెప్తులేదు వాక్యం. కొంతమంది ఓన్లీ షో ఆఫ్ ఇస్తూ ఉంటారు. హలో, మీరు అందరం చూస్తున్నారా ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ గివింగ్ టు ద పూర్స్, ఈరోజు ఎంతమందికి అన్నదానం చేశాను. తప్పేం లేదు, చేయండి, చాలా ప్రయోజనం. పేదవాళ్ళు కరుణించేవాడు ప్రభువుకి అప్పించినట్టుగా అర్థము. హల్లెలూయా. కొన్ని ఉంటాయి. ఇప్పుడు సంఘంలో మనం ఏం చేసినా ఇలా హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తము నేను 10 లక్షలు ఇచ్చాను, ఎవరు ఆమెను చెప్తలేదు, అలా చెప్పుకోవచ్చు. కానీ ఎవరికైనా సహాయంలో కోరుకున్నప్పుడు, వాళ్ళు సహాయం చేసినప్పుడు నువ్వు అందరూ చెప్పుకో అక్కర్లేదు. హల్లెలూయా. మీరు పాస్టర్ గారు మరి మీరు ఈ బర్త్డేకి ఆ బర్త్డేకి అన్నీ పోస్టులు పెడతారు, అన్నీ పెడతారు అని అడుగుతారేమో. నేను అంటాను, అవన్నీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే, ఏదో మేము కనపడాలని కాదండి. ప్రైజ్ ది లార్డ్. అని ప్రభువు హృదయం తెలిసండి, వాళ్ళని బట్టి రివార్డ్ ఇచ్చేస్తారు. ఓకేనా? ఓకే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను. నెక్స్ట్, కాల్చబడుట నా శరీరం అప్పగించిన. అంటే దేర్ పీపుల్ నేను చచ్చిపోతాను వస్తారు, కానీ ప్రేమ లేకపోతే ఎవరంటే వాళ్ళు, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్, ప్రేమ. సరే, ఇప్పుడు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఓకే, ప్రేమ అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. అమ్మ మీ పేరేంటమ్మా? ఒక మీ పేరు పెట్టి చదువుదాం, అందరు చదువుతాం, మీ పేరు పెట్టి చదువు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే నేనేమంటాను, పండిత్ జోసెఫ్ దీర్ఘకాలము సహించును. అర్థమవుతుందా? ప్రేమ దీర్ఘకాలము సహించును. మనందరూ సహనం ఉంటుందండి. ఇంతవరకు అయితే నేను సహిస్తాను, లిమిట్స్ దాటేశాడు అన్న, బౌండరీస్ దాటేశాడు, అందుకే చేసుకున్నాను, కాలేసాను. అల్లో వాక్యం ఏమంటుంది, ఇలా మెడ్సకి వచ్చి అది కాదురా బావగారు చెప్తూ వచ్చాను, కానీ లిమిట్స్ దాటేశాడు. వాక్యం ఏమంటుంది, ప్రేమ దీర్ఘకాలం సహించును. నేను అంటాను, మీరు దీర్ఘకాలం సహించునా? మీకున్న ప్రేమ. పాస్టర్ గారు వీడు ఎంత చెప్పినా వింటలే పాస్టర్ గారు, లిమిట్స్ దాటేశాడు నీతిని అయితే, అందుకే ఏమైపోయింది. ప్రేమ దీర్ఘకాలము సహించు. నెక్స్ట్, దయ చూపించును. ప్రేమ ఏం చూపిస్తుందంట? ప్రేమ ఏం చూపిస్తుందంట? మీరు దయ చూపిస్తున్నారా లేదా కఠినత్వం చూపిస్తున్నారా? ఎవరో అంటున్నారు ఇక్కడ ఎగ్జామ్లో చూపి దయ చూపి, అలాంటివి కావమ్మా. దయ అంటే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు చూపిస్తావు కదా, అది దయ. సే మెర్సీ, మర్సీ అని చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం అవ్వాలి, ఈ కొన్ని గ్రేస్ డెఫినేషన్స్ కొన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, తను అర్హుడే క్షమింపబడ్డానికి, వాళ్ళు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మిస్టేక్ చేసి ఒప్పుకున్నాను అనుకో, అని క్షమించేసి అంటారు. అదే వ్యక్తి మిస్టేక్ చేసి ఒప్పుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వారి దయ చూపించగలుగుతావా? హలో, వాక్యం ఏమంటుంది? ప్రేమ ఏం చూపించినంట? దయ చూపించును. కంటిన్యూ చేద్దాం. ప్రేమ మత్సరత పడదు అంటే ఏంటిది? మత్సరత పడదు ఏంటిది? జాన్సన్, రాదాడా బాంద్ ఏలే బోందో రాదాడా బాందే. ప్రేమ ఏం మత్సర పడదు అంటే ఏంటి చెప్పండి? హలో, మరి నీకున్న ప్రేమ అది స్వార్థంతో ఉన్న ప్రేమనా లేకపోతే దైవికమైన ప్రేమనా? ఆలోచించుకొని సమాధానం చెప్పకండి నాకు. ప్రేమ మత్సర పడదు. నెక్స్ట్, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అంటే సార్, ప్రేమలో గర్వం ఉండదండి. నేను తప్ప ఎవరు లేరు. హలో, అసలు మాస్టర్ గారు అసలు ఈ పని నాకు ఏమంటే అసలు నేను తప్ప ఎవడు చేయలేడు. హలో, నువ్వు తప్ప ఎవడు చేయలేడేమో నిజమే, కానీ నేనే చేయగలను అని గర్వం కనపడితే మాత్రము నీ జీవితంలో కృప ఆగిపోతుందండి.
ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? నువ్వేం చెప్పాలి తెలుసా? నేను క్రీస్తు యేసుని బట్టి సమస్తం చేయగలని చెప్పాలండి. హల్లెలూయా. నెక్స్ట్ ప్రేమ డంబంగా ప్రవర్తించదు. నెక్స్ట్ అది ఉప్పుకోదండి, అది ఉప్పొంగదు. ఓకే, కొంతమంది కనపడతారండి ఉప్పొంగపోతూ ఉంటాయి, ఎంతమంది మనం చూడలేదు. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. నెక్స్ట్ అమర్యాదగా నడవదు. ఇప్పుడు అంటాను, నువ్వు ప్రజలతో ఏ విధంగా నడుచుకుంటున్నావు? మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నావా, లేకపోతే మర్యాద లేకుండా నడుచుకుంటున్నావా? హలో, థింక్ అబౌట్ దిస్. ఒకవేళ వ్యక్తి అరుడు అనుకోండి, మనం మర్యాద చూపించేస్తాం, గౌరవం చూపించేస్తాం. ఒకవేళ వ్యక్తి అరుడు కాదనుకోండి, అప్పుడు కూడా నువ్వు మర్యాద చూపించగలుగుతున్నావా? హలో, ఎవరు నన్ను చూస్తలేదు. ఇది కొంచెం హృదయానికి సంబంధించిన కదా, గుచ్చుకుంటుందండి. ఓకే, దట్స్ గుడ్. అమర్యాదగా నడవదు. నెక్స్ట్ స్వప్రయోజనము ఏంటంటే విచారించుకోవద్దు. అంటే లవ్ డజంట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్. ప్రేమలో ఏం లేదు తెలుసా? స్వయం లేదండి. హల్లెలూయా. అంటే నేను ప్రేమిస్తున్నాను అనుకో, ఏదో నీ దగ్గర నుంచి ఆశించి నేను ప్రేమిస్తలేదు. నేను ఎందుకు ప్రేమిస్తానంటే ఆయన ప్రేమ నాలో ఉంది కనుక. ప్రైజ్ ది లార్డ్. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు. ఎవరి ప్రేమ? ఈ పాట మీద తెలీదా? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ కాదంట? స్వార్థం లేని ప్రేమ కాదు. హల్లెలూయా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఏం చేయదంట? అపకారమును త్వరగా. ప్రేమ ఏం పడదంట? కొంతమంది షార్ట్ టెంపర్స్ ఉంటారు. ఫస్ట్ డేవిడ్ ఏంటన్నారు? డేవిడ్ పొందినేసాను. హలో, వాక్యం ఏమంటే ప్రేమ త్వరగా కోప్పడదు. కోపపడదని చెప్పలే, త్వరగా కోపపడదు. అంటే నువ్వు కోపడదే దీర్ఘ శాంతంతో ఉండి మొత్తాన్ని లెక్కలు వేసుకుని అప్పుడు వెళ్ళి కోపపడాలి. హల్లెలూయా. ఈ కోపం ఎటువంటి కోపం తెలుసా? పరిశుద్ధమైన కోపము. హల్లెలూయా. ఆ కోపం ఏ కోపం చూపించకండి. ఆ కోపం చూపించామనుకో, దేవుని నీతిని నెరవేర్చవు. హలో, మీ ప్రయోజనకరమే. అంటే కోపడిపోతూ ఉన్నారు అనుకోండి, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వారు దేవునికి చిత్తం చేయలేరు. ఇప్పుడు మోషే 20 లక్షల మంది నడిపిస్తూ వచ్చాడు, కానీ కోపపడ్డాడు. ప్రభు రాకరా అన్నాడు. హలో, కోపం మంచిది కాదండి. కోపం ఏ కోపం ఉండదు నీకు? పరిశుద్ధమైన కోపం మాత్రమే ఉండాలి. అంతేగాని ఇప్పుడు మాట్లాడలేదు, ఎలుగుతున్నాడు అని కోపపడ్డావా, ప్రభు చేసిన పక్కన పెట్టు. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేద్దాం. త్వరగా కోపపడదు. నెక్స్ట్ అపకారము మనసులో ఉంచుకున్నదు. థ్యాంక్ గాడ్. మనసులో అని చెప్పండి. పక్కన చూస్తున్నాడు, బా అభిషేక్ ఎక్సలెంట్ రా నువ్వు అసలు. కానీ ప్రభు ఇదే చూడరు, నీ మనసులో ఏది కూడా చూస్తారు ఆయన. నువ్వు అంటేనేమో అభిషేక్ చాలా బాగున్నావు అభిషేక్, కానీ మనసులో వీడ బ్లాక్ డ్రెస్ దెయ్యంలా కొన్నాడు ఏంటిది. హలో, నేను అంటానండి, ప్రభు వారు నీకు మనస్సును కూడా ఎరిగి ఉన్నాడు. నా ప్రార్థన చేసాం, మీ యొక్క హృదయ తలంపులన్నీ అందరికి వినపడం కాక. కెన్ ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్? ఇటువంటి లైఫ్ నువ్వు జీవించగలుగుతావా? కమాన్, ఆ స్టేజ్కి మనం రావాలండి. నువ్వు అనుకోలే నా యొక్క తలంపులు నా హృదయంలో అందరూ తెలియపరచబడాలి. నువ్వు వద్దనే వాళ్ళు మెసేజ్ వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు పాస్ట్గా నీ గురించి ఇది ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. మాట్లాడినవి కాదు, ఆలోచించినవే. హల్లెలూయా. అటువంటి జీవితం మనందరం జీవించాలండి. హల్లెలూయా. నా ప్రార్థన ఎప్పుడు ఇదే, ప్రభు నేను చెప్పే కాకుండా మనసులో నేను తెలియపరచబడను కాక, నా హృదయం తెలియపరచబడను కాక. అందుకే కొంతమంది అడుగుతారు, డూ యూ రియల్లీ నో మీ అంటే. కొన్నిసార్లు నేను ప్రవర్తించేటప్పుడు నా మాటలకి నాకు హృదయానికి సంబంధం ఉండదు, కానీ అడుగుతాను, డూ యూ రియల్లీ నో మీ, డూ యూ రియల్లీ నో మీ. అసలు నిజంగా నేను ఏంటో నీకు తెలుసా? తెలిస్తే యూ విల్ బి ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఓకే, అమర్యాదగా నడు. ఓకే, నెక్స్ట్ దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. హల్లెలూయా. నీ చుట్టుపక్కల పాపం జరుగుతావు అంటే, నేరాల గొర్రెలు జరుగుతావు, నువ్వు నోరు మూసుకొని కూర్చోవండి. నువ్వు నుంచుంటావు, ఇతరులు ఎవరైనా శిక్షింపబడితే నువ్వు వెళ్ళి నుంచుంటావు. హల్లెలూయా. నాకెందుకు లేని ఉండవండి. హల్లెలూయా. మాకెందుకు పాస్టర్ గారు, మా కుటుంబం చూసుకుంటాం పాస్టర్ గారు, పక్కనలో మాకెందుకు? అదే విషయం వాళ్ళు కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి?
నీకేం సహాయం కావాల్సినప్పుడు అందరూ సహాయం చేసేయాలి, వాళ్ళకి సహాయం వచ్చినప్పుడు నువ్వు మాత్రం ముందుకు రావు. అలా బైబిల్లో వర్కౌట్ అవ్వదండి. హల్లెలూయా. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ. అన్నిటికీ తాలుకొనును. నెక్స్ట్ అన్నిటినీ నమ్మని చెప్పండి. అందుకే పాస్టర్ అసలు ఈజీగా మీరు డిసీవ్ చేయొచ్చు. మీరు ఏం చెప్తే నమ్ముతారు ఆయన. నువ్వు రైట్ చెప్పినా నమ్ముతారు, చెడు చెప్పినా నమ్ముతారు ఆయన. ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు పాస్టర్ గారితో మాట్లాడుతూ మీరు ఆయన మోసగిస్తున్నారు మీరు అనుకుంటారేమో. లేదు, అన్నీ నమ్ముతాను. మీరు చెప్పే అన్నీ కూడా, మీరు చెప్పే ప్రతి మంచి నమ్ముతాను, మీరు చెప్పే ప్రతి చెడ్డను కూడా నమ్ముతాను. హల్లెలూయా. నాకంత అనవసరం. నీది దేవునితో వ్యక్తిగత సంబంధం, నువ్వు కొట్లాడుకో ఆయనతో. నేను మాత్రము నా పనిని అందరూ ప్రేమించడమే, నీ పని మాత్రం అందరినీ ప్రేమించడమే. హల్లెలూయా. కంటిన్యూ చేద్దామండి. అన్నిటినీ నిరీక్షించును. ఎస్, అన్నిటిని ఓడ్చును. మరి అన్నీ ఓడ్చుకున్నావా? కొన్ని ఓడ్చుకుంటున్నావా? హలో, కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎంత తిట్టినా ఎంత కొట్టినా అది వేరేళ్ళు అంటే, ఇప్పుడు పాస్టర్ గారు నేను నితిన్ తిట్టాను అనుకోండి, ఓకే ఓకే సార్, ఓకే సార్. అదే వాళ్ళ మమ్మీ తిట్టే నన్ను ఇలా అంటావా? లేదు, వాక్యం ఏమంటుంది? అందరినీ ఓడ్చును, అన్నిటినీ ఓడ్చును. హల్లెలూయా. పాస్టర్ గారికి అన్ని మా ఇంట్లో విషయాలు తెలిసి నా గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ మీ గురించే మాట్లాడారు, మీ గురించి తెలుసు కాబట్టి. ఓకే, హల్లెలూయా. గొడవతో మాట్లాడుతుంది కదా, గొడవ వచ్చి ప్రార్థన చేయి, వాక్యం చేయని. సజీవమైన మనుషులతో మాట్లాడగలం కదా. ఓకే, లెట్స్ కంటిన్యూ. ప్రేమ శాశ్వత కాలముండును. ఏది శాశ్వత కాలముండును? ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్. కంటిన్యూ చేద్దాం. ప్రవచనములైనను నిర్ధాకరములగును. నెక్స్ట్ భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైను. ఓకే, కానీ ఏది శాశ్వత కాలం ఉందంట? ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది? నీలో ఉందా? నువ్వు ఎప్పుడు ఉంటావు? శాశ్వత కాలం ఉంటావు. అర్థమవుతుందా? కంటిన్యూ. నెక్స్ట్ మనం ఫినిష్ చేద్దాం. నాకు అసలు టైం కనపడుతుంది, ఆయన కంటిన్యూ చేస్తాం. ఓకే, మనము కొంత మట్టుకు ఎరుగుదుము. మనము కొంతవరకు అంటే ఏంటి? పాస్టర్ గారు ప్రభు వారు మీతో మాట్లాడతారు కదండి, అన్ని విషయాలు చెప్పొచ్చు కదా. లేదండి, వాక్యం ఏమంటుంది? మనం కొంత మట్టుకు ఎరుగుదాము. అన్నీ తెలియవండి. పెట్టినారా? హలో, నాకు మొత్తం తెలిసి నాకు ఆయనకి తేడా ఏముంటుందండి? హల్లెలూయా. వి నో ఇన్ పార్ట్, వి ప్రొఫెసర్ ఇన్ పార్ట్. మాకు కొంచెమే తెలుసు. హల్లెలూయా. ఓకే, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుము. కానీ వి ప్రొఫెసర్ ఇన్ పార్ట్. మొత్తం ప్రవచించాము. ఎంత ప్రొఫెసర్ చేస్తాము? కొంచెమే. ఓకే, నెక్స్ట్ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధాకారము. అంటే ఏంటిది? బట్ వెన్ దట్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఇస్ కమ్, దెన్ దట్ విచ్ ఇస్ ఇన్ పార్ట్ షల్ బి డన్ అవే. ఈ ప్రవచనాలు, భాషలు ఇవన్నీ ఎప్పుడో తెలుసా? టిల్ ద ర్యాప్చర్. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం సహించును. టైం ఎక్కువ అయిపోయేసా మీరు నా సహించండి. మరి ఇప్పుడు తెలుస్తుంది. 9 కానీ పాస్టర్ గారు 9ని పంపించేస్తున్నారు, ఇంకా పంపిస్తున్నది ఏంటిది? దీర్ఘకాలము సహించును. ఓకే, కంటిన్యూ. నేను పిల్లవాడే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మానివేసి తిని. హలో, పిల్లంటే ప్రభువారికి ఇష్టం అండి, పిల్ల మనసు అంటే ప్రభువారికి ఇష్టం అండి. కానీ అక్కడ ఉండకూడదు. మనం నువ్వు ఎంత ఎదిగినా కానీ మనస్తత్వం పిల్లల్లాగా ఉండాలి, కానీ నువ్వు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువారు మన దగ్గర ఏం కోరుకున్నా, ఇన్నోసెన్స్ కోరుకుంటున్నారు, అదేవిధంగా మెచ్యూరిటీ కూడా ఆయన కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎదగండి అని చెప్పండి. సో ఈ వాక్యం పట్టుకొని మీరందరూ మీ యొక్క ఆత్మీయమైన జీవితంలో మీరు అందరూ ఎదుగుదురు గాక. నెక్స్ట్, ఇప్పుడు అద్దములో చూసినట్లు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖంగా చూద్దాము. హల్లెలూయా. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. హల్లెలూయా. ముఖాముఖంగా చూద్దామని చెప్పండి. ఇంకా కొద్ది నెలల్లో, ఇంకా కొద్ది సంవత్సరాల్లో, కొంతకాలంలో మన యేసు ముఖాముఖిగా చూడబోతున్నామండి. ఎవరిని గూడ్చేదో ప్రకటిస్తూ బ్రతుకుతూ ఉన్నామో ఆయన ముఖాముఖిగా చూడబోతున్నామండి. హల్లెలూయా. అని అంటాడు, వెల్ డన్. హల్లెలూయా. చాలా అక్కడికి వెళ్ళి చచ్చిపోయినా పర్లేదు ప్రభు అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ టు మీట్ అవర్ సేవియర్ ఫేస్ టు ఫేస్. అండ్ హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్న కొద్ది దశం భాగంతోనే ఇంతలా ఆయన కోసం బ్రతుకుతున్నాం అంటే
పూర్తిగా ఆయన రివీల్ అయినప్పుడు ఆయన ముఖం మనం చూసిన ఇట్లా పడిపోతామేమో మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందు నుంచి ఉందామని రబహాలి బోందు ఓ షిబహ సహలమాన్. దేవుని వాక్యం నువ్వు విన్నావు. ఎవరికైతే ప్రేమ చూపించాలో వారి పట్ల నువ్వు ప్రేమ చూపించవలసిందని కోరుచున్నాను. నిజమే కావచ్చు, వారు ఒక ప్రేమకు అర్హులు కాదేమో, అయినప్పటికీ ప్రభువారిని ఏ విధంగా స్వార్థం లేకుండా